హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే మీకోసం నేను ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన జొన్న దోశలు అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక గ్లాస్ అయితే మినపప్పుకి 2 గ్లాసులు అయితే జొన్నలు తీసుకోవాలండి. ఇలాగైతే శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇవి రెండిటిని మిక్స్ చేసి ఇంకో 2 సార్లు అయితే కడుక్కొని ఇప్పుడైతే దీన్ని అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో అయితే ఈ జొన్నలు అలాగే మినపప్పు రెండిటిని కలిపి ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత దీన్నైతే ఓవర్ నైట్ మొత్తం పులవనివ్వాలండి. పిండి పులిస్తే ఒదిగొస్తుంది కదా, అట్లు బాగా వస్తాయండి. అదే దోశలు బాగా వస్తాయి అని. చూసారా ఎలా పులిసిందోనండి. ఇప్పుడు దీంట్లో అయితే ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇలాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఇంకా దోశలకైతే వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ అయితే పెట్టుకొని ఒక ఉల్లిపాయ అయితే కోసి ఇలాగా రఫ్ చేసుకోవాలి. అయితే దోశలు మంచిగా ఊడి వచ్చేస్తాయి అన్నమాట, అతుక్కోకుండా ప్యాన్కి. ఇలా దోశ పిండితో ఇలాగ స్ప్రెడ్ చేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ అయితే అలా జల్లుకోవాలి. తర్వాత ఈ దోశ చూసారా ఎలా ఈజీగా వచ్చేసిందో. ఇంకోవైపు టర్న్ చేసుకొని ఇంకా తీసేసుకోవటమేనండి. సో ఇదే ప్రాసెస్లో అయితే నేను ఇంకో దోశ వేస్తున్నాను చూడండి. ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇంకోసారి ఇలాగ ఆయిల్ కూడా వేసేసుకొని ఇంకోవైపు టర్న్ చేసుకొని ఇలా దోశ తీసుకుంటే చాలా బాగుంటుందండి. దీంట్లో అయితే పల్లి చట్నీతో అయితే చాలా బాగుంటుంది. మీ ఇష్టం, ఏ చట్నీ అయినా వేసుకొని తినొచ్చు. మా ఇంట్లో మాత్రం రోజు పల్లి చట్నీయే ఉంటుందండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Watch this video. Please subscribe.